ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఊహించని విధంగా ఇజ్రాయెల్ని దెబ్బకొట్టే పనిచేస్తుంది. ఒక రకంగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఊహించిన దానికన్నా ఇజ్రాయెల్లో ఎక్కువ నష్టం జరుగుతున్న పరిస్థితి. మిసైల్స్ దాడితో సమర్థవంతంగా ఈ ఐరన్ డోమ్స్ కూడా పనిచేయట్లేదనే వాదన కూడా వినిపిస్తుంది. సైనిక స్థావరాలు, ఆసుపత్రులు, స్టాక్ ఎక్స్చేంజ్పై కూడా దాడి జరిగింది. ఇరాన్ మిసైళ్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కొన్ని సందర్భాల్లో ఆపలేకపోతుంది. ఇజ్రాయెల్లోని బీర్షెబ్బా ఆసుపత్రిపై బాలిస్టిక్ మిసైల్ దాడే ఇందుకు ఉదాహరణ. సరౌకా మెడికల్ సెంటర్ పైన కూడా భీకర దాడి చేసింది ఇరాన్ వేసే మిసైళ్లను ధ్వంసం చేయాలంటే ఒక్కదానికి ఇజ్రాయెల్కు 3 మిలియన్ల ఖర్చు అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఒక్క రాత్రికే ఇజ్రాయెల్పై 2400 కోట్ల భారం పడుతుందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇక ఈ ఆసుపత్రి కిందే సైనిక స్థావరం ఉన్నట్టుగా కూడా ఇరాన్ చెప్తోంది. దాని టార్గెట్గానే అటాక్ చేసినట్టుగా ఇరాన్ వెల్లడిస్తోంది. ఈ దాడిలో వందలాది మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రి దాడిలోనూ 10ల సంఖ్యలో పేషెంట్లకు గాయాలయ్యాయి. ఇంకా ఎంతమంది చనిపోయారనేది పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు రమద్గాన్ ఏరియాలోని స్టాక్ ఎక్స్చేంజ్పై కూడా ఇరాన్ దాడి చేసింది. 1000 బెడ్లతో నడుస్తున్న సరోకా మెడికల్ సెంటర్పై దాడి చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే పనిచేసింది. సో మొత్తం మీద ఐరన్ డోమ్స్కు సంబంధించి వాటి పనితీరుకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఐరన్ డోమ్స్ ఇక్కడ దాడులను ఎదుర్కోలేకపోతున్నాయనేది ఒక వాదన. కానీ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను ఐరన్ డోమ్ ఎదుర్కొనే శక్తి వాస్తవానికి ఉందా అంటే అక్కడ లేదని చెప్పాలి. ఎందుకంటే బాలిస్టిక్ క్షిపణులు అనేవి చాలా సమర్థవంతంగా అత్యంత వేగంగా పనిచేసే క్షిపణులుగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా బాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంతో దాదాపు గంటకు 1500 నుంచి 2000 కిలోమీటర్ల వేగంతో బాలిస్టిక్ క్షిపణులు విరుచుకుపడుతున్న పరిస్థితి. ఒకసారిగా ఈ బాలిస్టిక్ క్షిపణుల పనితీరు ఎలాగా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టుగా 1500 నుంచి 2000 కిలోమీటర్ల వేగంతో సరిగ్గా నిటారుగా పైకి దూసుకెళ్తుంది. ఇలా పైకి దూసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత వేగంతో పైకి వెళ్తుందో అంతే వేగంతో కిందికి వస్తుంది భూమిలోకి. సో ఆ రకంగా కిందికి వచ్చే క్రమంలో చాలా వేగంతో పైకి వెళ్ళినప్పుడు అలాగే కిందికి వస్తున్నప్పుడు ఈ రాడార్లు కూడా కొన్ని సందర్భాల్లో రాడార్లను కూడా తప్పించుకొని వాటిని కూడా మార్చి కిందికి వస్తాయి ఈ బాలిస్టిక్ క్షిపణులు. అది బాలిస్టిక్ క్షిపణుల ప్రత్యేకత. అవి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇరాన్ వాటిని సంధిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ పైకి ఇక్కడ ఆ క్షిపణులు ఏవైతే ఉన్నాయో చాలా అంటే కంప్లీట్గా ఒక హైపర్సానిక్ వేగం మాక్ వేగం అంటారు. మాక్ వేగం అంటే ధ్వని వేగంతో పోలుస్తాం. మాక్ 5 నుంచి మాక్ 10 వరకు కూడా. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ధ్వని వేగం కంటే మాక్ 5 అంటే ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. మాక్ 10 అంటే ఇంక అంతకు మించే ఉంటుంది. ఆలోచించుకోండి. ఆ వేగంతో మిసైళ్ళు దాడి చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇరాన్ కూడా ఊహించని విధంగా దాడి జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ బీర్షెబా సంబంధించినటువంటి ఈ దాడి సరోకా ఆసుపత్రిపై దాడి జరిపినప్పుడు ప్రస్తుతం అదే జరిగింది. దాదాపు డజన్ల కొద్ది క్యాజువాలిటీస్ నమోదయ్యాయి, అంటే మరణాలు నమోదయ్యాయి. ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియదు. అలాగే చాలా పెద్ద దాడి ఇది వాస్తవానికి. ఆ దాడికి సంబంధించి ఆ మిసైల్ ఏదైతే హైపర్సోనిక్ మిసైల్ పడిందో ఇది చాలా భీకరమైన దాడిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇరాన్ చేసిన ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఒకటి చెప్తుంది, యుద్ధ నీతిని అతిక్రమించి ఆసుపత్రిపై, ఇది సదరన్ ఇజ్రాయెల్లో ఉంటుంది, దక్షిణ ఇజ్రాయెల్లో ఆసుపత్రులపై దాడి చేయడం పద్ధతి కాదంటుంది. అలాగే సెంట్రల్ ఇజ్రాయెల్కి సంబంధించి సెంట్రల్ ఇజ్రాయెల్లో కూడా ఒక స్కూల్పై కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే ఓ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కూడా దాడి చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించి ప్రస్తుతం ఒక బ్రహ్మాస్త్రం తయారవుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఐరన్ డోమ్లే కాదు, ఇక ఐరన్ డోమ్లతో పని కాదు, అంతకు మించి ఎదురు చేయబోతుంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరికొత్తగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది మధ్యధరా సముద్రం దగ్గర మోహరించినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏం చేయబోతున్నారో ఏంటనేది ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంకా లీకులు ఇవ్వట్లేదు, బయటకు చెప్పట్లేదు. కాకపోతే ఏదో బ్రహ్మాస్త్రంతోనే రెడీగా ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఇజ్రాయెల్ ఐడిఎఫ్ అధికారి, మిలిటరీ అధికారి స్పందించారు. ఒకసారి విందాం అది. Early this morning, an Iranian ballistic missile directly hit the Soroka hospital in Beersheba. This hospital serves over 1 million Israelis, including Bedouins, Jews, Christians, and Arabs alike.
Iran targeting civilian centers with ballistic missiles is no surprise for us. They have been openly declaring their desire to destroy the state of Israel for decades now. These aren't just words. Over the past 6 days, Iran has launched over 450 ballistic missiles and hundreds of UAVs. This is exactly why we cannot and we will not allow this regime to obtain nuclear weapons or expand its missile arsenal. And so, we continue our operations, striking Iranian nuclear weapons facilities, missile launchers, and military sites. Iran targets civilians. We target an existential threat that endangers global security. And we will prevail. Thank you very much. రైట్, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇజ్రాయెల్ ఒక ఆయుధ సామాగ్రి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక పిక్చర్ మీకు చూపిస్తాను. ఇజ్రాయెల్ ప్రధాని ప్రస్తుతం ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించి సమీక్ష జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మనం ఒక పిక్చర్ చూస్తున్నాం. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఈ పిక్స్ని మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్గా ఇవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి అందుతున్నటువంటి అప్డేట్స్, ఎప్పటికప్పుడు ఆ సోర్స్ అంతుంది, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఒక చర్చ, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కొంత ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి, దాంతో ఎలా దీన్ని ఎదుర్కోవాలి, ఎంత సమర్థవంతంగా ముందుకెళ్లాలనేదే ఆ చర్చ. దానికి సంబంధించి చర్చిస్తున్నట్టుగా ఆ సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా ఇజ్రాయెల్ ప్రధాని కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా కూడా ఇప్పటికి ఇంకా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదని చెప్తుంది యుద్ధం విషయంలో. ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే భీకరంగా కొనసాగుతుంది. రెండు కూడా ఏమాత్రం తీసిపోని విధంగా దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ దాడులు జరిగినప్పుడు అటు ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ మళ్ళీ భీకర దాడులు చేసింది. ఇరానియన్ క్షిపణులతో ఇటు జెరూసలేం దద్దరిందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని సొరోకా మెడికల్ సెంటర్ను ఇరాన్ క్షిపణి ధ్వంసం చేసింది. అక్కడ విస్తృత నష్టం జరిగిందని, సుమారు 40 మంది గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది. మరోవైపు ఇంకా దీనికి ప్రతిగా ముందుగానే హెచ్చరించినట్టుగానే అరక్ హెవీ వాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ బాంబులు కురిపించింది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ముందే హెచ్చరిస్తుంది, ఖాళీ చేయమంటుంది, హెచ్చరిస్తుంది, దాడులు చేస్తుంది. ఇక్కడ అరక్ రియాక్టర్ అంటారు, అది ఆ ప్రాంతంలో అక్కడ దాడులు చేశారు. హెవీ వాటర్ రియాక్టర్ అది, ఆ ప్రాంతంలో దాడులు చేశారు. సో ఇరాన్ మిసైల్ రాకతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు అయితే మోగాయి. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాల లక్ష్యంగా ఈ వందలాది క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. క్షిపణి సొరోకా మెడికల్ సెంటర్ను ఢీకొట్టినప్పుడు అక్కడ భారీగా నష్టం జరిగింది. సుమారు 40 మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దంటూ ఆసుపత్రి ఇజ్రాయెల్ సైన్యం అభ్యర్థించిన పరిస్థితి. 1000 కంటే ఎక్కువ పడకలతో దాదాపు 10 లక్షల మంది దక్షిణ ఇజ్రాయెల్ నివాసులకు ఈ ఆసుపత్రి ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇరాన్ దాడితో ఆసుపత్రితో పాటు స్థానికంగా నివాస భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక టెల్ అవీవ్ నగరంలోనూ ఖమేనీ క్షిపణులు భారీ విధ్వంసం సృష్టించినట్టుగా తెలుస్తోంది. అఖారిన్ ఖబర్ ప్రాంతంలో ఈ స్కై స్క్రాపర్స్, పెద్ద పెద్ద బంగ్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఆసుపత్రితో పాటు కొన్ని భవనాలు కూడా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. సో ఇదంతా ఇలా ఉంటే అటు ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడుతుంది, పరస్పర దాడి చేస్తున్నాయి. ఇరాన్పై హెచ్చరించినట్టుగానే అరక్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడి చేసింది. ఆ ప్రాంతానికి రేడియేషన్ ముప్పు లేదని, అరక్ ఖోండాబు పట్టణాన్ని ఖాళీ చేయించామంటూ ఇరాన్ చెప్తోంది. ఈ ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అక్కడి ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలంటూ ఐడిఎఫ్, అంటే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ హెచ్చరించింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అంతకుముందు ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గిపోయిందంటూ ప్రజల ప్రయాణాలపై ఇజ్రాయెల్ ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలోనే ఇరానియన్ మిసైళ్లు విరుచుకుపడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యం కూడా తగ్గినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ దీనికి సంబంధించి చాలా సీరియస్గానే పరిగణిస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఒక్క విషయం చెప్తాను. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు అయితే భీకరంగా జరుగుతున్న ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇది 7వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాలు కూడా బాంబులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇక పటిష్టమైన ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసి మరీ బాలిస్టిక్ మిసైల్ వర్షం ఇరాన్ కురిపిస్తే ఇజ్రాయెల్లోని ఈ ఆసుపత్రులు, పాఠశాలలు, సివిల్ ప్రాంతాల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది. ఇది యుద్ధ నీతికి తప్పంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లియర్గా
ఆ ఐడిఎఫ్ హెచ్చరించి మరీ దాడులు చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇరాన్ మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేకుండా స్కూల్స్, హాస్పిటల్, అలాగే సివిలియన్స్ ఉండే అపార్ట్మెంట్లు టార్గెట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం క్లియర్గా చెప్తుంది, పలాని ప్రాంతంలో దాడి చేస్తున్నాం, పలాని సెంటర్లో, న్యూక్లియర్ సెంటర్లా, సైనిక స్థావరాల, ఆటమిక్ సెంటర్లా, లేదంటే ఇంకేదన్నా ప్రాంతాలు, అక్కడ మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము దాడి చేస్తామంటే ఆ హెచ్చరికలు దాడి చేసిన కొన్ని గంటల వ్యవధిలో దాడి చేస్తుంది. ఇది క్లియర్. కానీ ఇరాన్ మాత్రం అలా చేయట్లేదు అనేది ఇజ్రాయెల్ వాదన. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఆసుపత్రి, సదరన్ ఇజ్రాయెల్లో ఆసుపత్రి, సెంట్రల్ ఇజ్రాయెల్లో స్కూలు, ఇలాంటి దాడులు అపార్ట్మెంట్లో రమత్గావ్ అనే ప్రాంతము, జెరూసలేం, అన్ని అపార్ట్మెంట్లపైన పడుతున్నాయి. ఒక గురి తప్పినట్టుగా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు టార్గెట్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలకు పూచికపుల్లంత నష్టం కూడా జరగట్లేదు. కంప్లీట్గా ఆ నష్టం వచ్చేసి హాస్పిటల్స్ మీద, సివిలియన్స్ మీద, స్కూల్స్ మీద పడుతున్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ఆ దృశ్యం ఒకసారి చూడండి. స్కై స్క్రాపర్స్, భారీ ఆకాశ హార్మ్యాలు అంటారు తెలుగు గ్రాంధికంలో. ఆ భాషలో మాట్లాడాలంటే ఆకాశ హార్మ్యాలు అంటారు అచ్చ తెలుగులో. ఇవి స్కై స్క్రాపర్స్గా చెప్తారు. సో రకంగా ఆ భారీ భవంతులపైనే ఇరాన్ విరుచుకుపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అవి భారీ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణులు ఒక్కసారి పైకి ఎగిరాయంటే అంతకు రెట్టింపు వేగంతో మళ్ళీ కిందికి దిగుతాయి. ఇక వాటిని ఆపడం కూడా తరం కాదు. సో అందుకే కొన్ని చోట్ల ఐరన్ డోమ్స్ కూడా ఏం చేయలేకపోతున్నాయి, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్. సో అట్లా టెల్ అవీవ్, రామత్ గాన్, అలాగే హోలోన్, జీర్షేబా ఇలాంటి ప్రాంతాల్లో ఇరాన్ మిసైళ్ళు ఢీకొడుతున్నాయి. సో హోలోన్లో నివాస ప్రాంతాల్లో మిసైల్ అటాక్తో దాదాపు ఒక 100 మందికి దాకా గాయపడ్డట్టుగా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్తుంది. అలాగే జీర్షేబాలో ఈ సొరోకా మెడికల్ సెంటర్ను ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ఢీకొడుతుంది. దీంతో ఆసుపత్రిలో రోగులు, వైద్యులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయిన పరిస్థితి. ఒకసారి ఆ ఆసుపత్రి దృశ్యాలు ఉంటే కూడా మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఉదయం నుంచి కూడా అవన్నీ ఆల్రెడీ చూపించాం ఒకసారి. కాకపోతే ఇప్పుడు ఆ దెబ్బతిన్న భవంతుల దృశ్యాలు మీకు చూపిస్తాం. చూడండి ఒకసారి ఎంత భారీగా దెబ్బతిన్నాయో ఆ భారీ భవంతులు. అవన్నీ కూడా స్కై స్క్రాపర్స్, ఒక్కొక్కటి దాదాపు 60-70 అంతస్తులు ఉంటాయి. పెద్ద పెద్ద బంగళాలు, అవన్నీ కూడా పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు, అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అంటే అసలు టార్గెట్ ఏంటి? టార్గెట్ గురి తప్పుతుందా ఇజ్రాయెల్? సరే, మిసైల్స్ దాడి చేస్తుంది, బాగానే అటాక్ చేస్తుంది, విధ్వంసం సృష్టించగలుగుతుంది. కానీ ఆ విధ్వంసం లక్ష్యం ఏంటి? ఎవరిని లక్ష్యం చేసుకొని విధ్వంసం చేస్తుంది అనేది, ఇక్కడ టార్గెట్ గురి తప్పుతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. అంటే దీనికి ఇజ్రాయెల్ ఆ రకమైన ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఆసుపత్రి క్షిపణి దాడి జరిగిందని, ఫలితంగా చాలా నష్టం సంభవించిందని సొరోకా ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నాయి. సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ మిసైల్ అటాక్కు చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. ఆసుపత్రి బాగా డ్యామేజ్ అయింది. వైద్యులు, పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీసిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇరాన్ మెరుపు దాడులతో ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడుల సైరన్లు మోగాయి. సో ఇరాన్ మిసైల్ దాడులతో ఇజ్రాయెల్కు విస్తృత నష్టం అయితే కలిగింది. ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ముగించి ఒప్పందం చేసుకోవాలని, లేదంటే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నట్టు స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ హెచ్చరించినా ఇరాన్ మాత్రం డోంట్ కేర్ అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గని ఇరాన్ తాము చెప్పినట్లుగానే ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో భయంకరమైన పరిస్థితులు అయితే వాతావరణం కనబడుతుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందనంటూ ఆయా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడంతో ఇరాన్పై అగ్రరాజ్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అయితే చివరిగా ఇజ్రాయెల్కు భారీ ఖర్చుతో కూడుకున్న పని. రోజు $285 మిలియన్, అంటే అక్షరాల మన కరెన్సీలో రోజు 2400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్ భరిస్తోంది. ఇజ్రాయెల్కి అందుకు తగ్గట్టుగా ఇంకా ఆయుధ నిల్వలు ఉన్నాయా లేవా అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి కొన్ని వామపక్ష భావజాల సంస్థలు ఏవైతే ఉన్నాయో, కొన్ని అలాంటి పత్రికలు కొన్ని రకరకాల కథనాలు ప్రచురిస్తున్నాయి. వాటికి ఎలాంటి నిర్ధారణ ఉందో లేదో మనం చెప్పలేం. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసినంత మాత్రాన ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు తగ్గి ఏదో దాడికి ఊరికే చేతులు ఎత్తేసే రకమైతే కాదు ఇజ్రాయెల్. ఎందుకంటే ఏళ్ల తరబడి గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కి ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే చాలా తేడా ఉంది గాజాకి ఇక్కడికి. గాజా కేవలం బార్డర్ను పంచుకుంటుంది, చిన్న స్థాయి దాడులు ఉన్నాయి అక్కడ ప్రతి దాడి లేదు, వార్ వన్ సైడ్ అక్కడ. కానీ ఇక్కడ ఇరాన్ వైపు నుంచి దాదాపు 1500 కిలోమీటర్లు ఉంటుంది బార్డర్ దూరం. సో లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడాలి, మిడిల్ రేంజ్ మిసైల్స్ వాడాలి, హైపర్సానిక్, అలాగే సూపర్సానిక్, బాలిస్టిక్స్, ఇట్లాంటి మిసైల్స్ అన్ని వాడాలి. కాబట్టి ఒక్కొక్క మిసైల్ మిలియన్ రూపంలో, మిలియన్ ఖర్చు, $1 మిలియన్ ఉంటుంది. బహుశా అదంతా కూడా ఆ స్టాక్ ఉందా లేదా, ఎన్ని రోజులు వస్తుంది అనేది
తేలాల్సి ఉంది. సో అంతర్జాతీయ కథనాలకు సంబంధించి మనం ఎంతవరకు నమ్మాలా నమ్మొద్దా అనేది నేను మన వ్యూయర్స్ విచక్షణగా వదిలేస్తున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వార్లో ఇజ్రాయెల్ ఇరాన్ ఏ రకంగా తలపడుతున్నాయి, నిజంగా కొన్ని సందర్భాల్లో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ఎదుర్కోలేకపోతుంది అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇజ్రాయెల్ ఏ రకంగా స్పందించబోతుంది, ఇరాన్ పరిస్థితి ఏంటి, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు, అంతర్జాతీయ నివేదికల ద్వారా వచ్చే సమాచారాన్ని మేము మీకు షేర్ చేస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ సోషల్ మీడియా నుంచి వచ్చే కొన్ని వెరిఫైడ్ సమాచారాన్ని మాత్రమే మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు ఇజ్రాయెల్పై చేసిన దాడి నేపథ్యంలో ఒక్కసారిగా అంతర్జాతీయ దృష్టిని ఇరాన్ మళ్ళీ ఆకర్షించిన పరిస్థితి కనబడుతుంది. బట్ హాస్పిటల్స్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ జరిపిన దాడి నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది. హాస్పిటల్ కింద సైనిక స్థావరం ఉన్నట్టుగా ఇరాన్ చెప్తుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కావాల్సి ఉంది. సో ఏదేమైనా ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుండడంలో, అంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇన్ ద సెన్స్ కొన్ని ఊహించని పరిణామాలు, ఊహించని దాడులను అయితే ఎదుర్కొంటుంది. చాలా క్లియర్, దాంట్లో మనం దాచిపెట్టాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఈ ఆసుపత్రిపై దాడిలో ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నష్టం జరిగిందనేది తేలాల్సి ఉంది. సో మొత్తం మీద భీకర దాడులు అయితే కొనసాగుతున్నాయి పశ్చిమాసియాలో. ఒకవేళ అమెరికా, సరే ఇందాక నేను చెప్పినట్టుగా ఇజ్రాయెల్ యొక్క సామర్థ్యం ఇంకొక 12 రోజులకో 15 రోజులకో తగ్గుకుంటూ వస్తే అమెరికా సహాయంపై ఆధారపడాల్సి వస్తుందన్న వార్తల నేపథ్యంలో అది ఏమైనా జరగవచ్చు, అది తదుపరి పరిణామాలు. బట్ ఇప్పటికైతే భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ చాలా స్పెసిఫిక్గా చెప్తుంది ఇరాన్పై దాడులకు సంబంధించి. ఇరాన్ మాత్రం దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా పశ్చిమాసియాలో భీకర యుద్ధం అయితే కొనసాగుతుంది, భీకర దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది.